సో మొత్తానికి చూస్తూ ఉన్నాం ఆల్రెడీ మీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి చాలా ప్రకటనలు చేశారు. ఖచ్చితంగా నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి, ఆయన చేసినటువంటి త్యాగాల ముందు ఈ పదవులను కూడా చిన్నవే అని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే అధిష్టానం దీనికి బ్రేకులు వేసినప్పటికి కూడా టీజీ భరత్ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక అంతర్జాతీయ వేదిక మీద ఈ అంశానికి సంబంధించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు మీ ఒపీనియన్ ఏంటి సప్తగిరి ప్రసాద్ గారు? సార్, ముఖ్యంగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. లోకేష్ బాబు గారు ఈజ్ అన్కంపారబుల్ లీడర్. ఎవరితో పోల్చుకోకూడనంత గొప్ప నాయకుడు ఆయన. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కుప్పం నుండి శ్రీకాకుళం వరకు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి. ఎండనకుండా, వాననకుండా, రాయనకుండా, రెప్పనకుండా, తప్పుడు కేసులు పెట్టినా కూడా, అడ్డగించినా కూడా, ఒక రకంగా చెప్పాలంటే లోకేష్ బాబు గారు పాదయాత్రను అడ్డుకోవాలనేసే చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు శతవిధాలా ప్రయత్నించినాడు. జీఓఎంఎస్ నెంబర్ 1 తీసుకొచ్చి కుప్పంలో అడ్డుకొని, కనీసం మైక్ ఇవ్వకుండా, కుర్చీ కనీసం స్టేజ్ వేస్తే స్టేజ్ ఇవ్వకుండా, సౌండ్ వెహికల్స్ పెరుక్కొని, వేధింపులు చేసి, తప్పుడు కేసులు, వందలాది కేసులు, అడుగడుగునా కేసులు పెట్టారు. ఇన్ని ఇబ్బందులు, ఇన్ని ఆటుపోట్లు ఎదుర్కొని కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చి, ఒక మనోస్థైర్యాన్ని నింపి వాళ్ళల్లో పార్టీ రూలింగ్లోకి వచ్చి ఈ జెండా లేదు, పెరికేస్తాము, టీడీపీ జెండాని పెరుగుతాము చూడండి అని చెప్పి సవాల్ విసినటువంటి వైసీపీ నాయకులకి ఈ జెండాలో ఉన్నటువంటి ఒక చిన్న నూలు పోగును కూడా మీరు పెరకలేరు, ఇదో ఈ జెండా అని చెప్పి పైకెత్తినటువంటి వ్యక్తి లోకేష్ బాబు గారు. దాంట్లో ఏం సందేహం లేదు. దాంట్లో అన్కంపారబుల్ లీడర్, అన్డిఫెండబుల్ లీడర్, మోస్ట్ కరేజ్, క్యాలిబర్, స్కిల్ ఉన్న లీడర్ ఆయన. వెరీ గుడ్. ఆయన ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు. అది పార్టీ డిసైడ్ చేస్తుంది. ఫస్ట్ థింగ్ ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. పార్టీ సుప్రీం. ఎవరు ఉప ముఖ్యమంత్రికి ఉండాలా, ఎవరు మంత్రిగా ఉండాలా, ఎవరు ఎమ్మెల్యేగా ఉండాలా, ఎవరు కార్పొరేషన్ చైర్మన్ ఉండాలి, ఎవరు డైరెక్టర్ ఉండాలి, అది పార్టీ విల్ డిసైడ్. పార్టీ అంతర్గత వ్యవహారం. లోకేష్ బాబు గారి యొక్క శక్తి సామర్థ్యాల్ని పోల్చడం అనేది కరెక్ట్ కాదు. అపరిమితమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి. చూసేదానికి కొందరికి చాలా సాఫ్ట్ గాను, కొందరు ఇదిగానే కనిపిస్తారు, కానీ చాలా విల్ పవర్. చెప్పినట్టు నారా లోకేష్ గారు అన్కంపారబుల్ లీడర్ ఆయన, మీరు చెప్పింది కూడా ఓకే. ఇక్కడ ఏంటంటే నేను అడుగుతున్నది ఏంటంటే సప్తగిరి ప్రసాద్ గారు, మరి మీరే చెప్పారు ఇది అంతర్గత వ్యవహారం అని చెప్పేసి. మరి అంతర్గత వ్యవహారాన్ని తీసుకొచ్చి ఒక పొలిట్ బ్యూరో సభ్యుడు ఒక వేదిక మీద మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నాట్ ఓన్లీ పార్టీ డెసిషన్, ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇది పార్టీ పదవి కాదు, ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి పదవి కాబట్టి కూటమిలో ఉన్నటువంటి అందరి అభిప్రాయంతో తీసుకోవాలి. ఈరోజు నారా లోకేష్ గారు అంటారు బీజేపీ నుంచి వస్తారు, సో మాకు కూడా ఇవ్వాలి, మాకు కూడా క్యాలిబర్ ఉన్నటువంటి లీడర్స్ ఉన్నారు, మాకు కూడా ఒక డిప్యూటీ సీఎం పదవి ఇవ్వండి అని చెప్పేసి కోరేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో అంతర్గతంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలను తీసుకొచ్చి బహిరంగంగా ప్రజల మధ్య ఉంచి ఒక రకమైనటువంటి కన్ఫ్యూజ్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి సప్తగిరి ప్రసాద్ గారు? ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ని అగ్రీడ్, నేను కాదనట్లేదు. అక్కడక్కడ ఒకరో ఇద్దరు నాయకులు తమ అభిప్రాయాన్ని అయితే చెప్పొచ్చు. వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పేటువంటి అధికారాన్ని మనం అడ్డుకోలేం కదా. రైట్ టు స్పీక్, రైట్ టు ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్. అభిప్రాయాలు చెప్పొచ్చు, కానీ పార్టీ కూడా నిన్న చాలా గట్టి క్లారిఫికేషన్ ఇచ్చింది. ఎవరు కూడా ఓపెన్ డయాస్ల పని ఎటువంటి కామెంట్స్ చేయొద్దండి. మన ముందున్నటువంటి లక్ష్యం చాలా పెద్ద లక్ష్యం ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయి, ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం. మనం దానిపైన కాన్సన్ట్రేషన్ చేయాలి. కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క అన్కంపారబుల్ లీడర్, ఆయన త్యాగాలకు సిద్ధపడినటువంటి వ్యక్తి, ఆయన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకి కావాల్సినటువంటి వ్యక్తి ఆయన. అదేవిధంగా లోకేష్ బాబు గారు కూడా ఇటువంటి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఇక్కడ చెప్పుకోవాల్సింది, ఒక సెక్షన్ ఆఫ్ పకోడా మీడియా దీన్ని ఏదో పెద్ద సమస్యగా పెట్టేసి లోకేష్ బాబు గారు ఉప ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుంటున్నది ఎవరు అని క్వశ్చన్ మార్క్ పెట్టేది, దానిపైన పెద్ద చర్చ పెట్టేది, ఒక పొగోడ బ్యాచ్ని తీసుకొచ్చి కూర్చోబెట్టేది, మాట్లాడిచ్చేది, రచ్చ చేసి రావిడ చేసేది. నేను అడుగుతున్నా, మా పార్టీలో మాకు లేనటువంటి బాధ ఇబ్బందులు ఈ పొగోడ మీడియాకి ఎందుకు? పవన్ కళ్యాణ్కి ఇబ్బంది పెడుతున్నది ఎవరు క్వశ్చన్ మార్క్ పెద్దది యూట్యూబ్ ఛానల్స్ చర్చల్లో.
ఏంది మీకు వేరే అదే మనం మాట్లాడుకున్నా ఉంటే ఈ సమస్య ఉండేది కాదు కదా. దానికి ఆజ్యం పోసింది ఎవరు? ఆజ్యం పోసింది మీ పార్టీకి సంబంధించిన నాయకులు కదా. ఇప్పుడు మాట్లాడింది ఎవరో కార్యకర్త కాదండి, ఇక్కడ మాట్లాడింది ఎవరంటే ఒక పొలిట్ బ్యూరో సభ్యుడు, ఒక మంత్రి ఏకంగా అంతర్జాతీయ వేదిక మీద మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మాట్లాడాడు ఆయన. సార్ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఒక మంత్రి, ఇంకొకరు సామాన్య కార్యకర్త తన అభిప్రాయాన్ని చెప్పాడు. చెప్పొచ్చు, నేను కాదని లేదు. దాన్ని ఈ సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా నాయన వేరే పని పాట లేకుండా పెద్ద ఎత్తున డిస్కషన్ పెట్టేసి, నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఈ యూట్యూబ్ ఛానల్స్ కి, మీకు తీరుబాటు లేకుంటే, మీకు టైం ఫుల్ఫిల్ బాగుంటే వారపలాలు వేసుకోండి, ఇంకొకటి వ్యవసాయ సమస్యలు ఏంటంటే పెట్టించుకోండి, కోళ్ళ ఫారాలు ఎట్లా పెంచుకోవాలని అది డిస్ప్లే చేసుకోండి, మేకలు ఎట్లా పెంచుకోవాలని అది చేయండి. అంతే తప్పించి ఇట్లాంటి వ్యవహారాలు దూరి ఎందుకు ఊరికెళ్ళి లేనిపోని మసాలా ఐటమ్స్ వేసుకునేసి ఇది చేపిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అది లోకేష్ బాబు గారికి ఏమి ఇవ్వాలి, ఏం కూడా పార్టీ చూసుకుంటుంది. ఖచ్చితంగా సత్యగిరి ప్రసాద్ గారు, నాట్ ఓన్లీ నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు తనయుడుగా ఆయన పార్టీలో రెండో క్యాడర్గా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, సో ఆయన పార్టీ కోసం త్యాగాలు చేయాలి, ఖచ్చితంగా పార్టీ నిలబెట్టే ప్రయత్నం చేయాలి. ఇంకొక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. ఈరోజు తెలుగుదేశం పార్టీలో కేసులు పెట్టించుకొని అరెస్ట్ అయ్యి, ఒక్క నిమిషం సార్ వినండి, బ్లడ్ రక్త గాయాలతోటి హాస్పిటలైజ్ అయ్యి ఆస్తులు అమ్ముకున్నటువంటి చాలా మంది కనీసం ఒక చిన్న స్థాయి పదవి కూడా రానటువంటి పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఏమంటారు? ఫర్ ఎగ్జాంపుల్ మీ గురించి నేను మాట్లాడుతున్నా, ఏమనుకోవద్దు దయచేసి. ఇప్పుడు మీరున్నారు, మరి మీకు ఇప్పటి వరకు మీరు పార్టీ కోసం నాకు తెలిసి నేను డ్రైవర్ వేసుకున్న దగ్గర నుంచి కూడా మీరు పార్టీలో పనిచేస్తున్నారు. మరి అలాంటి పర్సన్కి కూడా ఇంకా పదవులు రానటువంటి పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే వాళ్ళే ఉన్నటువంటి వాళ్ళే పదవులు తీసుకోవడం, బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి పదవులు ఇవ్వడం, ఉన్నటువంటి వాళ్ళని పక్కన పెట్టడం, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజమే, మీరు చెప్పింది కరెక్టే. అన్కంపారబుల్ లీడర్ నారా లోకేష్ గారు, ఆయనకి పదవులు ఇవ్వాలి. మరి మిగతా క్యాడర్ పరిస్థితి ఏంటి? దానికి సమాధానం చెప్పండి. ఓకే, 2 ప్రశ్నలు వేసాను, రెండింటికి చెప్తా సమాధానం చెప్పి. ఫస్ట్ పాయింట్, లోకేష్ బాబు గారు కేవలం చంద్రబాబు నాయుడు గారు తనయుడు ఆయన ముద్రతో పైకి రాలేదు. ఆయన తన సొంత కష్టం, సొంత తెలివితేటలు, సొంత ధైర్యంతో ఈ స్థాయికి వచ్చాడు. ఇంకా రెండో విషయం అంటారా, రైట్ మ్యాన్ ఫర్ ద రైట్ జాబ్. పార్టీకి తెలుసు ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలా, ఎవరికి ఎంపీ టికెట్ ఇవ్వాలా, ఎవరికి చైర్మన్ ఇవ్వాలా, ఎవరికి డైరెక్టర్ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలా, ఇవంతా పార్టీ తీసుకుంటుంది. పార్టీకి తెలుసు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించడం అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు. ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త ఏం చేస్తాడంటే, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు. నా ఇంటి దగ్గర వాచ్మెన్ గా పనిచేయి అన్నా కానీ చేయాల్సిందే. ఆడు నిజమైన కార్యకర్త. అంతే తప్పించి కొందరు నిన్నగాక మొన్న వచ్చి పార్టీని బ్లాక్ మెయిల్ చేసేస్తాం, నా సత్తా ఏదో చూపిస్తాను, నేను ఈ కెపాసిటీ ఏదో చూపిస్తానంటే నీ కెపాసిటీ ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీలో పార్టీ ఇస్ సుప్రీం. పార్టీని ధిక్కరించి బయటికి పోయి పార్టీని బ్లాక్ మెయిల్ చేసిన చాలా మంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ అడ్రస్లు గల్లంత అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. పార్టీని నమ్ముకున్నవాడు, పార్టీని ఫాలో అయినోడు ఉన్నతమైన స్థానాల్లో వెళ్ళినటువంటి ఘటనలు ఉన్నాయి. పార్టీని ధిక్కరించి పోయినోళ్ళు కూడా మళ్ళీ పార్టీకి వచ్చే పొరపాటు అయిపోయిందంటే కూడా ఆదరించినటువంటి ఘటనలు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు రైట్ మ్యాన్ ఫర్ ద రైట్ జాబ్, రైట్. ఓకే అండి, ఓకే సత్యగిరి ప్రసాద్ గారు. ఓకే వైఎస్ఆర్